2028 ఆగస్టు నాటికి రాజధాని అమరావతి మొదటి దశ సిద్ధం అవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు పనులను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 69 బ్రిడ్జ్ల వద్ద వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదని వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవాగు క్రాస్ అవుద్దో దాని కింద వెంట కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి